నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కావు. నువ్వు భీమ్గల్ ప్రజలకు మోసం చేసినావు, బాల్కొండ నియోజక ప్రజలకు అన్యాయం చేసినావు. చెక్ డ్యాంలను కట్టి ఆ ఊరు పక్కకున్నటువంటి రైతుల ఇల్లు ఉంచుకున్నావు. నువ్వు పెద్దూరు అయితేంది, భీమ్గల్ అయితేనేమి, సుంకేట్ అయితేనేమి, అక్లూరు అయితేనేమి, మోతేన్ అయితేనేమి, ధర్మూరు అయితేనేమి, పచ్చలు అడుకుడానైతేనేమి, చెట్పల్లి అయితేనేమి, తొరికి అయితేనేమి, ఇక్కడ చెక్ డ్యామ్ కట్టి నీ యొక్క ధనదాహంతో నాసిరకం పండ్లతోని ఇంజనీర్ చెప్పిన మాట వినకుండా నువ్వే ఇంజనీర్ కానీ ఇష్టంలో డిజైన్లు చేపించి చెక్ డ్యామ్ కట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేసి నీ జేబులు నింపుకొని ప్రజలను మోసం చేసినావు. నువ్వు ఏది కూడా అభివృద్ధి ప్రజల గురించి చేయలేదు, నీ డబ్బుల గురించి చేసినావు అనే విషయం బాల్కొండ ప్రజలందరూ కూడా గ్రహించిండ్రు. మొన్న నీ నోడగొట్టేది ఉండే అదృష్టవత్తులు దొంగ డబ్బు 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిచినావు, కానీ నీ నైతిక విజయం కాదు. ఓడిపోయినా నువ్వు ఒప్పుకుంటున్నా, నువ్వు గెలిచినోడు ప్రజలకు సేవ చేయి. అనవసరంగా ఇంకొకరి కక్ష కట్టకు. నీ వేసే గుండె ఇదో నాపిలం. ప్రజలను సీఎంఆర్ గురించి అడిగితే నీ ఇంటి ముందర బిచ్చాలు లెక్క క్యూ పెట్టుకుంటుంటే ఆ రోజు తీసేసినాం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. కళ్యాణ లక్ష్మి కావాలంటే ఇంటికాడ నిలబడి పిచ్చుకుంటుంటే ఆ దినాలు పోయినాయి. నువ్వు అసహంతో ఉన్నావు, మాకు తెలుసు. ఈ అసహాన్ని ప్రజలకు సేవ చేయి, కానీ అనవసరంగా ప్రభుత్వం మీద బురదయాలుతే మేము భరించడానికి సిద్ధంగా లేం. నువ్వు అన్ని అసంపూర్తిగా మిగిలిచిపోయినావు. మొత్తం ఇది ఒకటే అయితే మేము చేస్తుంటే మీ రాష్ట్రం అంతా కూడా ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఆర్థికవేత్త నాశనం చేసింది, ప్రభుత్వం లేక డబ్బులు లేక చేసింది. ఎన్ని బిల్లు కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు పైసల గురించి. నువ్వు ఇది ఈ 100 పడకల ఆసుపత్రి అసంపూర్తిగా మిగిలిచిపోయినావు. 8 నెలల కంప్లీట్ చేస్తాను, సంవత్సరంన్నర శంకుస్థాపన చేసిన అధికారులు నువ్వు చేయలే. మా మహేష్ అన్న చొరవతోనే దీనికి ఇప్పుడు డబ్బులు కూడా మంజూరైనాయి. ఇది కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. కూడా చేస్తామని చెప్తున్నాం. మరి ఈ భీమ్గల్ పట్టణంలో అన్ని రోడ్లు కూడా త్వరగా కంప్లీట్ అవుతాయి. భీమ్గల్ ప్రజల సమన్వయంతో ఉండాలా. నిధులు కూడా మంజూరైనాయి. వీళ్ళు ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిండ్రో అది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మంచిగా అవడానికి నిర్మాణంగా టైం పడుతుంది కనుక భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ఓపికతో పట్టండి. ఇంకో 6 నెలల్లో మీ సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. డాంబర్ రోడ్లు కూడా అయ్యేటి ఉన్నాయి, కానీ యుద్ధం వల్ల డాంబర్ ధర పెరిగిపోయిందట. పాప కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మనం గమనించాలి. అందుకని భీమ్గల్ పట్టణ ప్రజలు ఈ లేచే బాగోతాలు అన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా భీమ్గల్ పట్టణకు తెలియజేస్తున్నా. మరి ఇది నిన్న మొన్నాడి నాటకం. దీనికన్నా ముందు నీళ్ళ నాటకం ఆడిండు.